క్లాసులకు వెళ్ళినప్పుడు కూడా రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది సార్ పిల్లల. అంటే మన వంతు మనం చేద్దామని ఎంత బాగా చెప్పారు అంటే a person who has no self appreciation can do nothing good to his co-human beings. గురుతో పాటు నారాయణ అంటే మార్పు రాదు సార్. మెడిటేషన్ చేయటం వల్ల నేను ఒక్కడనే కాదు, మా టీచర్స్ అందరిలో కూడా ఆ మార్పు వచ్చింది. ఒక్కళ్ళు కూడా పిల్లల్ని కొట్టరు, వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవటం వాళ్ళు. హ్యాపీనెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే మాస్టర్స్, ఇక్కడ హ్యాపీగా ఉంటే మన ఎఫిషియన్సీ దాని రెండింతలు మూడింతలు కాదు కదా, ఎన్నో వేల రెట్లు మన ఎఫిషియన్సీ, మన వర్కింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది. People are getting degrees of engineering, doctor, MBA, but they are crying inside masters. మనం కాన్ఫిడెన్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా ఓపెన్ అవుతారు మన దగ్గర. So we are human beings, not human doings. A good human being is one who can feel peace at his heart. Only the person who feels peaceful at heart can spread peace. మనం చెప్పే నాలెడ్జ్ ఎడ్యుకేషన్ లోనే కాదు, లైఫ్ మొత్తంలో ఉపయోగపడుతుంది. But humanity has lost the plot. They have totally lost the plot. And that is why we want to bring this basic understanding into the community. The whole life you have planned. You have never been where you should be. సో మనం ఈ క్లాసెస్ అటెండ్ అవడం ఎందుకు ఎంతో ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ మన లెవెల్లో మనం ఆ స్ట్రెస్ ఫ్రీ కండిషన్స్ ని మనం తెచ్చుకొని ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో మనం ఉన్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో స్టూడెంట్స్ ని గ్రాడ్యువల్ గా వాళ్ళ లోపల నుంచి పరివర్తన అనేది వాళ్ళ ఇన్నర్ లో నుంచి మనం చూడగలుగుతాం. Because it's such a beautiful initiative, BYM Acharya. I know it is for teachers, but it encompasses the whole humanity, because teachers make a big impact on the community. But as Shailaja madam said, this program is basically aimed at teachers to create an environment that they can survive peacefully. And if teachers are happy and peaceful, then obviously they can create a platform where children can be fear-free. So here we are not talking about children, because this Acharya is directly related to children. Children are a consequence of a happy teachers community. And that happy teachers community, that's what we are aiming at. Because what teachers are going through at the moment, for them to even have that stress-free environment is far from reality. That primarily here we are focusing on the well-being of teachers, which obviously will cascade down into different parts of the society through children. పిల్లలకి ఏంటంటే టీచర్ ఏది చెప్తే వాళ్ళకి వేదవాక్, మన టీచర్ ఇది చెప్పింది, ఇది చేస్తే 100% వాళ్ళకి అసలు డౌట్ ఉండదు. I am Mrs. Jayashree, principal of Pullaredi Memorial School. Mainly the problem what I am facing in my school, because they are senior secondary students. Usually when they are grown up, they are in their teens and all that. They feel that whatever the teachers say or whatever the parents say, it is all just in air, and they don't even want to take it. ఇలాగే మనం ఎన్నాళ్ళలో బతికేసాం, చేస్తే చేద్దాం లేకపోతే లేదు. ఈ యాటిట్యూడ్ ఇంకా ఈ హ్యుమానిటీలో వర్క్ అవ్వదు. చెయ్యాలంటే దూకేయాలండి. మీరు చెప్పింది చాలా కరెక్ట్. మీరు ఎంతో తపన పడుతున్నారు మార్పు తీసుకురావాలి అని, మేము కూడా ఎంతో తపన పడుతున్నాం. కానీ మార్పు ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో గాని కొన్ని రాత్రుల్లో కానీ రావు సార్. దానికి ముఖ్యంగా పేరెంట్స్ కి, టీచర్స్ కి ఓర్పు చాలా అవసరం. మనం ఒక సమాజంలో మార్పు పిల్లల ద్వారా తెద్దాం అనుకుంటున్నాము. మేమైతే జస్ట్ వీకెండ్ స్కూల్ అంటే మాకు వారానికి ఒక్క రోజు దొరుకుతుంది సార్ అవకాశం ఈ సంపూర్ణమైన జ్ఞానం పిల్లలు నీయటానికి. కానీ మాకు నమ్మకం ఉంది వారం రోజులు వాళ్ళ. నమస్తే మాస్టర్స్, BYM ఆచార్య చాలా మంచి ప్రాజెక్టు. అది ఎక్స్క్లూజివ్గా టీచర్స్ కమ్యూనిటీ కోసమే డిజైన్ చేయబడిన ప్రాజెక్టు సరోజా మేడం. కాబట్టి మాస్టర్స్, టీచర్స్కు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అన్నమాట. పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకి మార్క్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు తెలుసు. కానీ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆనందంగా, అద్భుతంగా, ఆరోగ్యంగా వాళ్ళ లైఫ్లో ఎలా జీవించాలి, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం ఎలా, ఇవన్నీ చిన్న టిప్స్ ద్వారా ఈ BYM ఆచార్యలో టీచర్స్ కమ్యూనిటీకి అందించినట్లయితే ఇంకా పిల్లలకు చాలా అద్భుతంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసేదానికి చిన్నప్పటి నుంచే బీజం పడుతుందని సరోజా మేడం యొక్క ఉద్దేశం మాస్టర్స్. దానికి అనుగుణంగానే ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరిగింది.
కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరూ ఈ BYM ఆచార్య ప్రాజెక్ట్లో జాయిన్ అయిపోయి మీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో లేదా క్వశ్చన్స్ ఉన్నాయో మీకు సంబంధించి మీరు ఏవైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కానీ లేదా స్టూడెంట్స్కు ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తున్నా కానీ మీరు తెలుసుకునేదానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మాస్టర్స్. కాబట్టి మీరందరూ తప్పక ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అయిపోయి చక్కగా ఆ అవకాశాన్ని వినియోగించగలరని మనసారా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నా ఆ ఆదివారం ఆ క్లాసుల్లో మేము చెప్పే ఆ 2 ముక్కలు ఆ వారం రోజులు వచ్చే వారం రోజులకి వాళ్ళకి సరిపడా ఉంటుందన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులుగా మనం అందరూ మళ్ళా నమ్మకం తెచ్చుకోవాలి. ఎందుకంటే మంచి ఆశయాలతో ముందుకెళ్తున్నాము. పిల్లలు అంటారా, కరెక్టే, వాళ్ళు మారట్లేదు అంటే మనం తల్లిదండ్రులను కూడా ఏమనలేం సార్. ఇప్పుడు నేను తల్లిదండ్రినే, ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేను కూడా ముందుకెళ్ళాను. నాకు ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? నాకు ఎంత నేర్పారో అంతే నాకు తెలుసు. సో తల్లిదండ్రుల్ని కూడా మనం ఏమనలేము, ఎందుకంటే వాళ్ళు కూడా అంతే జ్ఞానంలో ఉన్నారు. ఎంత జ్ఞానం అయితే మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఇస్తున్నాము. సో ఆ మార్పు ఎవరు తీసుకొద్దాం? మీరు నేను తెద్దాం సార్. మీరు నేను ఏం చేయగలం మేడం? 8 బిలియన్ పాపులేషన్ ఉంది అంటే పర్వాలేదు సార్, చుక్క 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 మార్చుకుంటూ వెళ్తే ఈ సముద్రం అంతా మారుతుందన్న గట్టి నమ్మకం నాకుంది. మీకుందా రాముల్ సార్? చెప్పండి. మీకుంటే మీరు అస్సలు ఓర్పు మీరు వదలద్దు. నేనైతే ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చగలను అన్నంత నమ్మకం నాకుంది. మేము ఎంతో ముందుకు వచ్చాం కూడా. ఇందులో నేను ఒక్కదాన్ని లేను కదా సార్, మనం అంతా ఉన్నాం. ఎక్కడ మనం ఉంటే అక్కడ నిస్పృహ లేనే లేదు సార్. నేను మీకు ఒక చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను చెప్పే విషయాలు ఓవర్ నైట్ కావు, టైం పడుతుందంటే మీకు కొంచెం నిస్పృహ. అదేంటి మేడం మీ దగ్గర మీరు ఏదో చెప్తారని వస్తే మీరు ఇలా చెప్తున్నారు. సో అలా కాకుండా మనం కొన్ని ఇంకా విషయాలు కూడా మాట్లాడదాం సార్. పిల్లలు మన దగ్గరికి అలా వస్తున్నారంటే వాళ్ళ మనోభావ స్థితి ఎలా ఉందో మనం ఊహించలేం సార్. వాళ్ళు ఎలాంటి స్థితి నుంచి స్కూళ్ళల్లోకి వస్తున్నారో మనకి తెలియదు. వాళ్ళ ఇంటి వాతావరణం మనకి తెలియదు. వాళ్ళు పడే ప్రెషర్స్ మనకి తెలియదు. కానీ వాళ్ళు స్కూల్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి స్కూల్ విడిచే దాకా ఒక 7 గంటల సేపు మనతో ఉంటారు సార్ వాళ్ళు. ఆ 7 గంటలు ఒక రోజులో చాలా పెద్ద సమయం. తల్లి తండ్రికి కూడా అంత టైం దొరకదు పిల్లలతో. టీచర్లకి దొరికే అంత టైము ఒక తల్లి తండ్రికి కూడా దొరకదు సార్. మరి మనం ఏం చేయగలం అంటే మనం చిన్నగా కొంచెం వాళ్ళకి చెప్పగలం సార్. ఒక పిల్లాడిని మనం గ్రూపులో మీరు క్లాస్ రూమ్ లో ఎన్నో చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ముఠాగా ఉన్నప్పుడైనా ఒక మెసేజ్ వెళ్ళాలంటే కష్టం. కానీ పిల్లలకి ఆ స్వతంత్రం ఇవ్వండి. యాజ్ అ టీచర్ మీకు ఏవైనా సమస్య ఉంటే మేమున్నాము, ఆ ధైర్యం మీరు పిల్లలకి ఇవ్వగలిగితే అక్కడి నుంచి మార్పు వస్తుంది సార్. ఇది నేను ప్రత్యక్షంగా బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ లో ఉండి చేస్తున్న పని. నన్ను బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ లో నేను అందరికీ అమ్మనే, ఎన్ని లక్షల మందికి అమ్మనో చెప్పలేను. ఆ సృష్టి ఇచ్చిన అదృష్టం నాకు అది. వాళ్ళ ప్రతి ఒక్కడికి ధైర్యం ఉంది. నాకు సమస్య ఉంటే అమ్మ వింటుంది, ఏ సమయంలోనైనా అమ్మ వింటుంది. వాళ్ళకి అది చాలు సార్. వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు మెసేజ్ పెట్టిన రోజు నేను ఖాళీగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ మెసేజ్ వచ్చిందంటే ఏదో ఒక రోజు నేను వాళ్ళకి దగ్గరికి వెళ్తాను. ఆ ధైర్యం వాళ్ళకి. ఆ ధైర్యం మనం మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ఇవ్వగలమా సార్? ఆ 40 మందికి ఇవ్వగలమా? మీకు ఏ సమస్య ఉన్నా అది ఇంట్లో కానీ మనం సాల్వ్ చేయలేము. ప్రతిదానికి ఒక సమాధానం అక్కర్లేదు సార్. అసలు నిజంగా సమాజానికి ఏ సమాధానం అక్కర్లేదు సార్. మనం అనుకుంటాం వాళ్ళ మాట వింటే అమ్మో వాళ్ళ ఇంట్లో సమస్య మనం ఎలా తీరుస్తామా? ఎవరు సమాధానానికి రావట్లేదు సార్. గుండెల్లో ఉన్న బాధ చెప్పుకోవటానికి ఇంకో మనిషి లేకుండా పోయారు సార్. ఇంత పిల్లలకైనా అంత మనిషికైనా. సో నేను ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే ఇలాంటి కల్చర్ స్టార్ట్ చేయండి సార్. టీచర్ గా మేము ఉన్నాం, 8 గంటలు మీరు మాతో ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా మీరు మా దగ్గరికి రావచ్చు. మీకు గుర్తుందో లేదో మన జీవిత కాలంలో మనకి 100 మంది టీచర్లు ఉండొచ్చు, కానీ ఆ ఒక్కళ్ళో ఇద్దరో మనకి గుర్తుండిపోయారు. ఎందుకంటే మనకి సమస్య ఉన్నప్పుడు ఆ ఒక్కళ్ళు ఇద్దరు మనకి సాయం చేశారు కాబట్టి వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోలేము. టీచర్లు అంటే అంత గొప్ప సార్. కానీ మరి ఇప్పుడు ఎందుకు అలా లేదు అంటే టీచర్లు చాలా బిజీగా ఉన్నారు. నాకు తెలుసు మీకున్న సమయంలో మిమ్మల్ని ఎవరు సిస్టమ్ మిమ్మల్ని వృధాగా కూర్చోనియరు, కానీ ఉన్న సమయంలో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి సార్ పిల్లలకి. నాన్న మీకు ఇంట్లో సమస్య ఉన్నా బయట సమస్య ఉన్నా వినటానికి మేము ఉన్నాము సార్. వినటానికి ఒక మనిషి ఉంటే
ఆ రెండో మనిషికి కలిగే హ్యాపీనెస్ ఇంత అంత కాదు సార్. నేను మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను ఎప్పుడెప్పుడైనా షాపింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న బెంచులు ఉంటాయి సార్. అక్కడ కావాలని కాసేపు కూర్చుంటాను. ఎవరో ఒకళ్ళు వచ్చి పక్కన కూర్చుంటారు. నేను పలకరిస్తాను సార్, కావాలనే పలకరిస్తాను. బాగున్నారా అండి అంటే, ఏం బాగుంటాం, ఇవాళ పొద్దున్న లేవగానే కాలు మడతబడింది. నాకెందుకు చెప్పుకోవాలి అంటే వినటానికి ఎవరు లేరు సార్ మనుషులకి. అందరూ బిజీ సార్. పిల్లల బాధ కూడా అదే. చెప్పే నాథుడు వింటే తల్లిదండ్రులకే టైం లేదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అస్సలైన మానసిక సమస్య చెప్పుకుంటే, వెదవ కబుర్లు, వెళ్ళి చదువుకో, మ్యాథ్స్ హోంవర్క్ చేసుకో. వాళ్ళకి తెలియట్లేదు మ్యాథ్స్ హోంవర్క్ అంటే ఇక్కడ లోపల చేయాల్సిన హోంవర్క్ ఇంకా పెద్దది అని. వాళ్ళకి లేదు. మనం మొదలు పెట్టచ్చు కదా సార్, మనం స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళ సమస్యకి మనకి సమాధానం లేదనుకోండి, ఇవాళ చిన్న చిట్కా చెప్తాను. మనం అట్లీస్ట్ ఒక చిన్న చిట్కా అయినా ఇవాళ నేర్చుకున్నాము, మన పిల్లలకి వెంటనే మనం అది ప్రాక్టీస్ చేయొచ్చు అనుకుందాం. ఒక పిల్లాడు సమస్య తీసుకొని వచ్చాడు, భయంతోనో బాధతోనో విలవిల్లాడిపోతున్నాడు. సమాధానం లేదు, మన దగ్గర లేదనుకోండి, కానీ ఈ సృష్టి దగ్గర ఉంది సార్. మన చుట్టూ ఉన్న ఈ నేచర్కి ఉంది సార్. ఆ నేచర్ విలువ చెప్పండి. ఒకళ్ళ బాధ పోవాలంటే మన చుట్టూ ఉన్న ఈ వన సామ్రాజ్యం, ఈ చెట్లు, ఈ మొక్కలు మనకి ఎంత లాభం చేస్తాయో నేను ఇక్కడ కూర్చొని 3 గంటల లెక్చర్ చెప్పగలను. పిల్లలకి నేర్పండి సార్. గడ్డిలో చెప్పులు లేకుండా ఒక్క 5 నిమిషాలు నడవండర్రా, మనసులో బాధ పోతుంది. మొదట్లో నమ్మరు వాళ్ళు, ఎంత పిచ్చి టీచరో చెప్పులు ఇప్పి గడ్డి మీద నడవమంటున్నాడు. కానీ మాటి మాటికి అదే చెప్పారనుకోండి, ఎక్కడో ఏదో నిజం ఉంది సార్. ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చెప్పులు విప్పి గడ్డి మీద 5 నిమిషాలు నడవండి. మనస్సులో ఉన్న బాధంతా భూమాత తీసేసుకుంటుంది. భూమాత అంటే మనకి నమ్మకం పోయింది. భూమాత అంటే మట్టి, అది తప్ప మనకు అర్థం కావట్లేదు. మనుషుల వల్ల తయారయ్యాం. కనీసం రాబోతున్న జనరేషన్ కైనా చెప్దాం సార్, భూమాత అంటే మట్టి కాదు, భూమాత అంటే మన బాధలన్నీ తీసుకుంటే మహా తల్లి అని. Masters, I know there are people who are putting on this chat that can you speak in English? I will start from this point. But Ramulu sir, what I'm saying is, start telling the importance of nature to children. They will start developing that confidence and that link with you. First time it's not going to be easy. It's never going to be easy, sir. Because you have to build that confidence. Even with parents, when children are at teenage, they don't have confidence in anybody. It is the responsibility of parents to start that relationship. Similarly, there is a lot of work that needs to happen. And most importantly, it's the relationship that needs to improve. So for today, all I can say is, give that confidence. Give that space to the children that they can come and talk to you anytime, one-on-one, on any topic. A school child or a college child, they're still in the youth, very young. They need that listening ear. And definitely, if there is an issue which you can't solve, let the mother nature take care. Just see how beautiful it is. This is the holistic wisdom that we have to bring back into the humanity. You people are doing a really great job to the society. I really appreciate from my bottom of the heart.